నేను మీ మౌనిక ఇరలి. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. ఈ రోజు అయితే మీకోసం ఒక స్వీట్ ఐటమ్ తీసుకొచ్చిన. అదేంటిదంటే మోతీచూర్ లడ్డు. మోతీచూర్ లడ్డుని స్వీట్ షాపుల్లాగా బూందీ గంట లేకుండా ఎట్లా చేయాలో చూపిస్తా, చూడండి. ఫస్ట్ అయితే మనం పిండి కలుపుకోవాలి. ఏం పిండో తెలుసు కదా, శనగపిండి. 1 కప్ శనగపిండి తీసుకోండి. సరిపోతుందా? ఇది సరిపోదు కదా, మనం లడ్డూలు ఎక్కువ తింటాం కదా, ఇంకో కొంచెం పిండి తీసుకుందాం. సరిపోతుంది. ఇప్పుడు 2 కప్స్ అనుకోండి. ఇది 2 కప్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పోయకండి, అట్లా తక్కువ పోయకండి. ఏదో బజ్జి పిండి లాగా కొంచెం కలుపుకోండి, కానీ కొంచెం గట్టిగా ఉండాలి. మరీ వాటర్ ఎక్కువ వేసి నీళ్ళు వేయకండి. ఫస్టే చెప్తున్నా, మళ్ళీ నీళ్ళు వేసినాక లడ్డూలు మంచిగా రాలేదు అది ఇది అని నన్ను అనొద్దు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కాకపోతే పిండిని మంచిగా కలపండి. ఇంకా కొన్ని వాటర్ పోసుకున్నాం. ఒక్కటేసారి పోసిరు అనుకో ఎక్కువైపోతాయి. అదే కొన్ని కొన్ని కలుపుకుంటా పోసుకోండి. మస్తు గట్టిగా అయిపోయింది పిండి. ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇంకా కొన్ని. ఇట్లా కలుపుకోవాలి పిండి. ఇప్పుడు కరెక్ట్ ఉంది చూడండి. వాటర్ ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఇగో చూడండి, ఉండలు లేకుండా కలుపుతూనే ఉండండి దీన్ని. ఇట్లా చూడండి, బజ్జి పిండి లాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పక్కన పెట్టుకుందాం కొంచెం, సరేనా? ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి, ఏదో ఒక ప్యాన్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి పెట్టండి. ఆన్ చేయకుండా పెట్టారు. లడ్డు కాదు, స్టవ్ ఆన్ చేయకపోతే. ఇగో నేను చేసిన. ఫస్ట్ అయితే ఆయిల్. కొంచెం వేడి కావాలి ఆయిల్. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిని స్పూన్ తోటి కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా ఎట్లనైనా రానియండి. పిండి వేగితే చాలు మనకి. ఇట్లా బజ్జీల లెక్క వేసుకోండి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి స్టవ్ పెద్దగా పెట్టి ఫ్రై చేసిర్రు అనుకోండి, మాడిపోతాయి. లోపల పచ్చి పచ్చి ఉంటుంది. స్టవ్ కొంచెం చిన్నగానే పెట్టండి. ఇవి ఫ్రై అయినాయి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది మనకి. తీసుకుందాం. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
మంచిగా ఫ్రై అయినాయి చూడండి. ఇవి వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయినాయి. తినండి, మీకేవి. ఏంది మోతిచూర్ లడ్డు అన్నది బజ్జీలు చూపిస్తుంది అనుకుంటురా? ఇప్పుడు వీటినే మనం మిక్సీలో వేసుకొని లడ్డూలు చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకోండి, అన్నం వేసేయండి. మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు. ఇట్లా కొంచెం లైట్గా బరక ఉండాలి కొంచెం. చూడండి ఇగో ఇట్లా, అప్పుడే లడ్డు మంచిగా వస్తుంది. మెత్తగా అయిందనుకో పేస్ట్ అయిపోతుంది. చక్కెర ఎంత తీసుకోవాలంటే మనం శనగపిండి ఎంత తీసుకున్నాం, 2 కప్పులు తీసుకున్నాం కదా. షుగర్ ఇట్లా 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పుల షుగర్ కి 1 కప్పు వాటర్. ఇది పానకం కావాలి ఇప్పుడు మనకి. హలో మిమ్మల్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పానకం రావాలి మంచిగా. ఇప్పుడు పానకంలో ఫుడ్ కలర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేయకుండా సరిపోతుందా లేదా చూసుకుంటే వేసుకోండి. ఇది కేసరెల్లో. పానకం రెడీ అయిపోయింది. లడ్డు కోసం చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఉడకాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పానకం లేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఇలా కొంచెం నెయ్యి వేసుకుందాం. చూడండి ఎంత బాగుంది. ఫుల్ వేడిగుంది. ఇట్లానే లడ్డూలు చేస్తాం అనుకో చేతులు కాలుతాయి. ఒక 5 మినిట్స్ పక్కన పెడదాం. చల్లగైన తర్వాత లడ్డూలు చేసుకుందాం. ఫస్ట్ కొంచెం నెయ్యి తీసుకొని చేయికి రుద్దుకోండి. కొంచెం వేడిగా ఉంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు వేసారు అనుకోండి, అవి అట్లనే ఉంటాయి ఇక మంచిగా. చెయ్యి కాలుతుంది.
ఎంతమందికి మోతీచూర్ లడ్డు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే మస్తు ఇష్టం. ఇప్పుడు ఈ లడ్డూలు తింటుంటుంటారు చూడండి, ఇక నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి. మంచిగా రౌండ్గా వేసుకోవడమే, ఇంకేం లేదు. అంతే అయిపోయింది మోతీచూర్ లడ్డు. ఎట్లా చేసినా మంచిగా చేసినా కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక్క కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? తిని చెప్తా ఎట్లుందో. ఫస్ట్ లడ్డు మీకే. కొంచెం వేడిగా ఉంది. బా వస్తుంది. ఇది తింటుంటే మాట్లాడాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది అంతే. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. హలో హలో మిమ్మల్ని. బాయ్ బాయ్ అందరికి.